పూజ పూర్తయ్యాక ప్రదక్షిణలు చేసి తీరాలమ్మా. ఇప్పుడు ఆవిడతో గొడవ పెడితే పూజ అసంపూర్ణంగా ఆగిపోతుంది. కొంచెం ఆలోచించి మాట్లాడమ్మా మధు. సరే, ఇప్పుడేంటి? ప్రదర్శన చేయాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి, అంతేగా? అవును. కాకపోతే నేను పర్మిషన్ ఇవ్వాలంటే మీరు ఫైన్ కట్టాలి. ఫైనా? ఎస్. ఈ అనసూయ ఫ్రీగా దేవుడికి దండమే పెట్టదు. ఇక మిమ్మల్ని ఎలా పెట్టుకొని ఇస్తుంది? ఒక్కసారి నా వాటాలోకి రావాలంటే 100 రూపాయలు ఫైన్ ఇవ్వాలి. 100 రూపాయలా? 11 ప్రదక్షిణలు చేయాలంటే 1100 ఇవ్వాలా? 1200 ఇచ్చినా పర్వాలేదు, మేము చెరో 50 తీసుకుంటాం. నేను ఇవ్వను. అయితే అడుగు పెట్టనివ్వను. అయ్యో మధు, అమ్మ మధు ఆగమ్మా. దేవుడి దగ్గర గొడవలు ఎందుకమ్మా? మనకి డబ్బు కన్నా దైవం ముఖ్యం. ఆ ముష్టేదో పడేయమ్మా, ప్రశాంతంగా పూజ చేసుకుందాం. ఇదిగోండి, తీసుకోండి. వెరీ గుడ్. సమస్య ఇంత శాంతంగా పరిష్కారం అవుతుంది అనుకోలేదు. ఏ లత, దగ్గరుండి లెక్క పెట్టండి. ఇవే మీ ఇద్దరిని లెక్క పెట్టమంది. డబ్బులు కాదే, ప్రదక్షిణాలు. అలాగే. మీకేమైతే చూస్తున్నారు? తిరగండి. ఒకటి. రెండు. అయ్యయ్యో, మంత్రాలు అలా మనసులో చదువుకుంటే ఎలా? బయటికి చదివితే మేం కూడా వింటాం కదా. ఓం పిచ్చి మొహందానాయ నమః, ఓం కర్రి బెర్రి మొహందానాయ నమః, ఓం దయ్య మొహందానాయ నమః. ఏయ్, తిడుతున్నావేంటే? మంత్రాలు చదవమన్నావు కదా, అందుకే చదువుతున్నా. చదువుమంది నిన్ను కదే, వాళ్ళని. ఏయ్ చాలే, ఆపండి. కాసేపు నోరు ముయ్యండి. వాళ్ళేదో పూజ చేసుకుంటున్నారు కదా. నాతో పెట్టుకుంటే ఇలాగే నొలిగిపోద్ది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.